తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక మన తెలంగాణ రైతన్నలు ఎవరైతే రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ వీడియో అనేది చాలా వరకు అయితే ఉపయోగపడుతుంది. ఇక ఎన్ని ఎకరాలకు ఏ రోజున రైతు భరోసా డబ్బులు జమ కాబోతున్నాయి, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు జమ అయ్యాయి అనే సమాచారాన్ని ఇక్కడనైతే తెలుసుకుందాము. ఇలాంటి మరిన్ని ఇంకా ఎటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. ఇక మనకి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు ఇది ఒక కీలకమైన అప్డేట్ అయితే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిందిగానైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తోంది. ఇక ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలతో వివిధ ప్రాంతాలలో వివిధ జిల్లాలలో పంట నష్టాలు జరిగితే ప్రభుత్వం తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అయితే ఇవ్వమంటుంది. ఇక్కడ మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఒక చిన్నది ఏదైతే మనకైతే పంట నష్ట పరిహారం డబ్బులనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది. అంటే ఎవరికైతే పంట నష్ట పరిహారం ఎవరైతే రైతు పంట పొలాలు అకాల వానల వల్ల పంట నష్టం జరిగితే మీ దగ్గరే ఉన్నటువంటి రైతు సహాయక కేంద్రాల్లోకి వెళ్ళి అక్కడనైతే చెప్పండి, మీకు నష్టపరిహారం డబ్బులు అనేది మన ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందన్నట్లు సమాచారం అయితే ఉంది. అది ఏ పంట అయినా సరే, ఎటువంటి పంట అయినా సరే మీరైతే డబ్బులు అనేది ఇక్కడ నష్టపరిహారం డబ్బులు అయితే మనమైతే ఇక్కడ పొందవచ్చు. ఇక రైతు భరోసా విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో రైతు భరోసా విషయానికి ఏదైతే తెలంగాణ మూడో విడత ఎప్పుడు అని ఎదురు చూసినటువంటి వాళ్ళకి లైన్ క్లియర్ అనేది అయినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే 12,000 కోట్ల రూపాయల నిధులను మనకైతే అప్పు అనేది అడిగింది ఆర్బీఐకి, రిజర్వ్ బ్యాంక్కి ఏదైతే పంపిందన్నమాట. ఈ ప్రతిపాదనను ఏదైతే రిజర్వ్ బ్యాంకు విడతల వారీగా అంటే ఈ యొక్క మే నెలలో బహుశా 2 విడతల్లో అంటే 600 కోట్ల రూపాయల నుంచి లేదంటే 400 కోట్ల రూపాయలు మూడో విడతల్లో రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ఇవైతే విడుదల అయినట్లు కూడా ప్రభుత్వం అయితే స్పష్టంగానైతే తెలియజేయడం అయితే జరిగింది. మనకి ఇక డబ్బులు సమకూరినప్పటికీ నిధులు అనేది సరిపోయినప్పటికీ మరి తెలంగాణలో ఈ మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు ఇంకా ఎప్పుడు జమ చేస్తారు, ఇక మూడో విడత, రెండో విడత, మొదటి విడత రైతు భరోసా డబ్బులు జమ కానటువంటి వారి పరిస్థితి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని అసలుకే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి కూడా ఈ మూడో విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా 5 ఎకరాల వరకు ఒకసారి ఇవ్వచ్చని, 5 ఎకరాల నుండి మిగతా వారికి రెండోసారి ఇవ్వచ్చు అనేది విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇంకేమైనా మనకి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి దాదాపు ఈ నెలలో ఎంత 2,200 కోట్లు నుంచి ఈ మే నెల చివరి వరకు 3,300 కోట్ల రూపాయల వాటితో అదనంగా 1,000 కోట్ల రూపాయలకు కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిందిగానైతే ఉంది. కాబట్టి మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకు సంబంధించినటువంటి సరిపడని నిధులు లేక ప్రభుత్వం దాన్ని 2 విడతల భాగాలుగా విభజించి చేసింది కదా. ఇప్పుడు మూడో విడతకు కూడా 2 విభాగాలుగా చేయవచ్చు అనేది మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో దాదాపు నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి రైతులకు ఈ మే నెల చివరాఖరులోపు ఏదేమైనా అర్హత సాధించినటువంటి ప్రతికి రైతుకు కూడా రైతు భరోసా నిధులను అయితే అందించాలని అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకోవాలని తెలపడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.